సంఘం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలువకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 8.7 టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు. సోమశిల డ్యాం పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి అధికారులే మేము సాగునీరు ఇస్తాం, రైతులు పంటలు వేసుకోండి అని చెప్పడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. మెట్ట ప్రాంతానికి రెండో కారికి నీరు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు. రైతులకు పుష్కలంగా నీరు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకుని అలసత్వం వహించకుండా పంటలు పండించుకోవాలని సూచించారు. కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది. కావలి ప్రాంతంలో ఉన్నటువంటి 52 చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ హాఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది. 8.7 టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలొకేషన్ జరిగింది. అందులో భాగంగా 74,000 ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశిల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం, మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఐడి కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అంతటిని కూడా కోరుకుంటూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇరిగేషన్కు ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సోమశిలను సందర్శించారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టి సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించారని అన్నారు. సోమశిల ఉత్తర కాలువ, హైలెవెల్ కెనాల్, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం అంతా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మీరు చూసే ఉంటారు. ఇందులో మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. అలాగే మన పక్కన ఉన్న కావలి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా, పని అనేది లేకుండా. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అలాగే రామనారాయణ గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు. వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెన్సీ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడికి మనం ఏ కాలువలు మనం పూడికి తీయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది. 20 ఎకరాల ఆయకట్టు ఉందా, ఇంకొక 50 ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని 50,000 ఎకరాలు కూడా ఆయకట్టు పంటలు వేసుకొని పరిస్థితి. దాదాపుగా 70,000 ఎకరాలు. చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం. ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి. ఈ పరిస్థితి అంతకుముందు ఎన్నడూ లేదు. పూర్తిగా రైతులను కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం, రైతులకు ఇది చేసామని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసింది. నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు. మా 2 నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగిరి అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి. అలాగే వెలిగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మనకి ఎప్పుడైతే రైతులు బాగుంటారో ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి. మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం, చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ ఎస్సీ రమణారెడ్డి, టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.